హల్లెలూయా. చెబుదాం అందరం మనసారా. ఈరోజు మనతో మాట్లాడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం చెప్పబోయారా? చెప్పకపోయారా? గట్టిగా అయ్యలారా చెప్పకపోయారా? పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీతో నాతో మనందరితో మాట్లాడబోతున్నాడు మన యేసయ్య. స్తుతి స్తోత్రం. మాట్లాడగలిగిన శక్తివంతుడు ఆయన. ఇతో తప్పకుండా మాట్లాడబోతున్నాడు నా ప్రభు. మాట్లాడబోతున్నాడు యేసయ్య. రాబోతున్న నూతన సంవత్సరంలోకి నేను ఎలా తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాడో అలా మాట్లాడబోతున్నాడు నా యేసయ్య. నా ప్రభు మాట్లాడబోతున్నాడు, నా తండ్రి మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు బ్రతికిన బ్రతుకులన్నిటినీ లెక్కించిన నా ప్రభు, నువ్వు ఎలా గడిపావో, నువ్వు ఎలా నడిచావో, ఎలా నువ్వు నడవకూడదు అనుకున్నాడో ఇవన్నిటిని మాట్లాడబోతున్నాడు నా తండ్రి. స్తోత్రం. ఆసక్తి ఉందా? ప్రభువా, నేను ఈ 2024లో బ్రతికిన ఈ బ్రతుకు, ఈ జీవితము నాకే విరక్తి పుడుతుంది ప్రభువా, నాకే కష్టంగా ఉందయ్యా. ఆత్మీయతలు నేను ఒకవేళ నేను చూసుకొని పరీక్షించుకుంటే ప్రభువా, అసలు నేనేనా ఇలా నడుస్తున్నది, అసలు నేనేనా ఈ భక్తిహీనతలో పడిపోయింది అనుకొని నేను నా మనస్సును నేనే అయ్యా ఒప్పుకోలేకపోతున్నాను ప్రభు నీ సన్నిధికి వచ్చి. ప్రభువా, క్రితములో కంటే నేను ఈ 2024 చాలా భక్తిగా బ్రతికాను ప్రభువా. క్రితంలో 2023, 22 కంటే ఈ 2024లో నేను చాలా రోషంగా బ్రతికాను ప్రభువా నీకోసం. సేవలోను, పరిచర్యలోను, ప్రార్థనలోను, ఉపవాసంలోను ప్రభువా నేను చాలా మహారోషముతో, ఆత్మీయతలో అనేకులకు తండ్రి మిమ్మల్ని ప్రకటిస్తూ బ్రతికాను ప్రభువా. నీ పరిచర్యలో ప్రభువా నేను ఎంతగా బలపడ్డానంటే, ప్రార్థనలను ఎంతగా నేర్చుకున్నాను అంటే, పరిచర్య కలిగినటువంటి వాక్యములో దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు నా హృదయం ఎంతగా బలపడిందంటే ప్రభువా నేను చెప్పుకోలేకపోతున్నానయ్యా. అంత ఆనందంగా ఉంది అనువారు ఎవరైనా ఉంటే చప్పట్లు కొడతారా? గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఇది నిజమేనా? ఇది నిజం అనుకుందామా? సరి చేయబడాలి అనేది ఒప్పుకునేది ఎంతమంది ఉన్నారు? నేను సరి చేయబడాలి అని ఒప్పుకోవటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? నిజంగా మీరు వాక్యంతో సరి చేయబడాలని అనుకుంటున్నారా? సరి చేయబడాలి, ఇంకా నేను సరి చేయబడాలి అనుకుంటున్నారా? నేను సరి చేయబడ్డాను అనుకుంటున్నారా? ఎప్పుడు మనం అనుకోకూడదు నేను బాగా సరి చేయబడ్డాను, నేను అందరికంటే చాలా గొప్పగా జీవిస్తున్నాను, అందరికంటే విశ్వాసంలో గొప్పదానిని, భక్తిలో గొప్పదానిని, దేవునికి నేను దగ్గరగా బాగా జీవిస్తున్నాను ఏమండి అని అనుకోవటం కంటే మనం అనుకోవలసినటువంటి విధి విధానం ఏంటో తెలుసా? నేను ఇంకా నేర్చుకోవాలి ప్రభువా. చెప్పండి చెప్పండి. నేను ఇంకా చెప్పాలి గట్టిగా, నేను ఇంకా నేర్చుకోవాలి ప్రభువా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మా మామగారు అత్తమ్మగారు ఇద్దరు కలిసి బాప్తిజం తీసుకోబోతున్నారంట వచ్చే ఆదివారం. దేవుడికి స్తోత్రం. అలాగే వారి గృహములో కూడికను ఏర్పరుస్తున్నారట. తప్పకుండా మన అందరం వెళ్దాం. స్తోత్రం. ఇంకా రక్షణ పొందుకునే వాళ్ళు అసలు ఈ రోజు పొందుకోవలసిన వారు రేపు నూతన సంవత్సరం పొందుకోవాలని ఆశపడుతున్నారు. కాబట్టి మనం ఈ ఆదివారం మనం బయలుదేరలేదు. చాలా సంతోషమైనటువంటి వార్త. నిజమేనండి, ఇంకా సంతోషకరమైన వార్తలు ఇవ్వబోతున్నాడు మన సంఘానికి ప్రభు. హల్లెలూయా. మంచిదండి. ఒకటి, ప్రభువా నేను నేర్చుకోవాలి ప్రభువా, నీ పాదాల దగ్గర నేను ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. సంఘములో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, భక్తిలో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, పరిచర్యలో నేర్చుకోవాల్సింది, నేను ఎలా సంఘములో ఒదిగి ఉండాలి, ఎంతగా నేను సహనం కలిగి ఉండాలి, ఎంతగా నేను ఓర్పు కలిగి ఉండాలి, అయ్యా నా స్వభావాన్ని కూడా మార్చుకోవాలి ప్రభువా అని ఒక ఆలోచన చేసేవారే దేవునికి కావాలి. నా ప్రభుకి కావలసింది ఎవరో తెలుసా? ఒదిగి ఉండేవారు ఆయనకి ఇష్టం. సహనము, ఓర్పు, ఇవి ఎప్పుడైతే మనస్సులో కలిగి ఓర్చుకుంటూ ఉంటారో వారే దేవుడు ఇష్టపడతాడు. నీకు డబ్బుని బట్టి, నీకున్న డబ్బుని బట్టి, నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న పేరుని బట్టి, నీకున్న ఖ్యాతిని బట్టి కాదు దేవుడు ఇష్టపడేది. నువ్వు ఎంత నిరుపేద దానివైనా, నువ్వు పేదరాలువైనా, నువ్వు ఏమీ లేకపోయినా, వస్తువులు కలిగినటువంటి బిడ్డవైనా,
నిన్ను ఆయన ప్రేమిస్తాడు. ఎందుకంటే డబ్బున్న నిరుపేదవైన నువ్వు ఒదిగి ఉండి నేర్చుకునే స్వభావము, సహనము, ఓర్పు కలిగి ఆయన నిలబడే స్వభావం నీకుంటే నా ప్రభు తలపైన పెట్టుకుంటాడు, నిన్ను తలగా ఉంచుతాడు, అందరి ఎదుట తలగా ఉంచుతాడు. ఆమేన్ చెప్పండి. అటువంటి వారిగా మనం ఉండాలంటే ఎంత సహనము, పరిచర్యలో, సేవలో నువ్వు ఒదిగుంటే అంత నువ్వు ఎత్తుకు ఎదుగుతూ ఉంటావు. స్తోత్ర. ఆ ఎత్తు కోసం పోరాడదాం. ఆ ఎత్తు కోసం అయ్యా డబ్బు పెట్టు, ధనం పెట్టు, అప్పు తీర్చు, పొలం ఇవ్వు, స్థలం ఇవ్వు కాదు. మొదటిగా నువ్వు ఆయన సన్నిధిలో నేర్చుకునే స్వభావం కలిగి నువ్వు ఉండాలి. నేను నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలయ్యా, నేను నేర్చుకుంది ఇంత ప్రభువా, నేర్చుకోవాల్సిన బోలెడంత ఉంది ప్రభువా, నీ పాదాల దగ్గర నాకు నేర్పించు ప్రభువా అని దైవజనుడు నోట ప్రభువా నేర్చుకునే ఓ హెచ్చరిక, గద్దింపు నోట రావాలి ప్రభువా, నన్ను గద్దించు ప్రభువా అనే ఆలోచన గనక నువ్వు కలిగి వచ్చి కూర్చుంటే నా దేవుడు దృష్టించేది నిన్ను మాత్రమే. గట్టిగా స్తోత్రం చెప్పండి. నా దేవుడు దృష్టించేది, కనుగొనేది, కనిపెట్టేది, మాట్లాడబోతున్నది, నీ చెయ్యి పట్టుకుని లేవనెత్తబోతున్నది నిన్ను మాత్రమే. అటువంటి వారి కొరకు నా ప్రభు సంచరిస్తున్నాడు. గట్టిగా చెప్తా హల్లెలూయా. అటువంటి వారిగా ఉండాలని ఆశతో, ఆశయంతో బ్రతకాలి మనం. అయ్యా 2024 నాకు చాలా బాగా కలిసి వచ్చింది ప్రభు అంటున్నావా? అయితే 2025 కూడా దేవుడు ఇస్తాడులే. దేవుడికి స్తోత్ర. నేను చాలా బాగా వృద్ధి చెందాను ప్రభువా, నా పిల్లలు కూడా చాలా భవిష్యత్తు కూడా మార్చుకున్నారయ్యా, నా ఇంట్లో మంచి శుభకార్యాలు కూడా జరిగించావయ్యా అని నువ్వు ఆనందపడేవారు ఉంటారు. ఇంకా కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? అయ్యా ఒక శుభకార్యం కూడా జరగలేకపోతుంది ఏంటయ్యా, ఓ సంతోషాన్ని కూడా నేను చూడలేకపోతున్నాను ఏంటయ్యా, ఒక ఆనందం కూడా మిగులు లేకపోతుంది ఏంటయ్యా. ఇచ్చే చేతులుగా ఎప్పుడు, గుప్పిలు ఇప్పే చేతుగా ఎప్పుడు నా చేతులు మారుస్తావు, ఎప్పుడు చాచే చేతుల అనుభవమేనా నాకు? ఆ ఇంట ఈ ఇంట నడవలసిన పరిస్థితేనా, వారిని వీరిని అడుక్కునే పరిస్థితేనా ప్రభువా? నేను ఇచ్చేవాడిగా ఎప్పుడవుతాను, పైవాడిగా ఎప్పుడవుతాను, పై చేయిగా ఎప్పుడవుతుంది ప్రభువా? ఆలోచించేవారు కూడా ఉంటారా ఉండరా? ఉంటారా ఉండరా అమ్మ చెప్పాలి, ఉంటారు. అయితే ఈ 2 తరగతులు కలిగిన వారు సంఘాల్లో ఉంటారు. అయితే నువ్వు ఏ తరగతిలో వచ్చినా, నువ్వు కలిగి ఉండే తరగతిలోకి నుండి వచ్చినా, ఏమి లేని స్థితిలో కూడా నువ్వు వచ్చి కూర్చున్నా అందరినీ చూస్తాడు ఆయన. అయితే నీ ఉద్దేశాలు లెక్కిస్తాడు, నీ ఆలోచనలు లెక్కిస్తాడు, నీ మాటను లెక్కిస్తాడు, నీ కన్నీటిని కొలుస్తాడు. నువ్వు ఏది అడుగుతున్నావో అది లెక్కగడతాడు నా యేసయ్య. కాబట్టే ఆయన సన్నిధిలో మనం ఎలా బ్రతకాలంటే దీనులుగా బ్రతకాలా. గట్టిగా చెబుదాం, గట్టిగా. ఆయన సన్నిధిలో మన బ్రతుకు ఎలా ఉండాలంటే ఒక దీనత్వం కలిగి ఆయన సన్నిధిలో ఉండాలి. అప్పుడే ఆయన నిన్ను మెచ్చుకుంటాడు, నీ గురించి అనేకులకు చెప్పటం ప్రారంభిస్తాడు. చెప్పడా? అయితే మనం సరిచేయబడాలని ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో వారితో ప్రభు ఈ మధ్యాహ్నం మాట్లాడను గాక. నేను అనుకుంటా, అయ్యా ఈ వాక్యం నా నోట నుండి ఇక్కడ నిలబెట్టి అపాత్రుడైన నన్ను బిడ్డలతో మాట్లాడిస్తున్నావు కదా, అనేకులను సరిచేయడానికి ఇష్టపడుతుంది, నన్ను కూడా సరిచేయ ప్రభువా. ఒకవేళ ఏదైనా లోపాలు నాలో ఉంటే, పొరపాట్లు నాలో ఉంటే, సేవలో ఏదైనా లోపం ఉంటే, అయ్యా పరిచర్యలు ఏదైనా లోపం ఉంటే, ఒక బద్ధకస్తుడిగా మారుతూ ఉంటే, ఒక సోమరితనము మాకు ఆవరించి ఉంటే ప్రభువా, నన్ను కూడా వాక్యంతో సరిచేయి ప్రభువా. నీ వాక్యంతో నన్ను గద్దించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు. ఈ వాక్యంతో మరలా నన్ను రోషమైన సేవకుడిగా నీ సంఘము ఎదుట నిలబెట్టు ప్రభువా. నాయకత్వము వర్ధిల్లాలి ప్రభువా. నీ బిడ్డల పక్షమున నన్ను కూడా సరిచేయి ప్రభువా అని నేను కోరుతూ ఆయన సన్నిధికి వస్తూ ఉంటా. నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, ఆయన మనందరితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఈరోజు ఏంటో కొద్దిగా సౌండ్ గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. సౌండ్ ఏంటో హల్లెలూయా. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 21వ వాక్యం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 21వ వాక్యం. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతి చేద్దాం. షార్ప్ పెట్టిన నా బేస్ ఎక్కువైపోయింది. హల్లెలూయా. మరలా చదువుదాం. యథార్థవంతులు దేశమందు నివసించుదురు. ఎవరు నివసిస్తారట? ఆ దేశమందు. ఏ దేశమందు? ఏ దేశమందు?
పరలోకం అనే దేశమందు ఎవరు నివసిస్తారట? అక్కడ ఉండేవారు ఎవరట? యథార్థవంతులు. చెప్పండి, యథార్థవంతులు ఆ దేశమందు నివసించెదరని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఆమేన్. అలాగే లోపము లేని వారు దారిలో నిలిచి ఉందురు అంటాడు. ఎవరు? యథార్థవంతులు. అమ్మా, వచ్చేది కూర్చునేది ఒక అరగంట తల్లి, అటు ఇటు ఇటు అటు చూసి పిల్లలు గిల్లి అటు గిల్లి పక్కన వాళ్ళు పొడిచి, చీర బాగుంది, ఎక్కడ కొన్నావు, మదిరిలోనా ఖమ్మంలోనా, ఆపండమ్మా, వాక్యం మాట్లాడుతున్నాం తల్లి. రాత్రులు ఏడ్చి ఏడ్చి వచ్చాను నేను ఈ వాక్యం పట్టుకొని, ప్రభు ఏ విధంగా చెప్పాలని. మీకేమో అపహాస్యంగా నవ్వులైపోయింది. స్తోత్రం. చేతులు జోడించి చెప్తున్నానమ్మా, మందిరంలో క్రమశిక్షణగా ఉండాలి మనం. అప్పుడే ఆ మందిరం వర్ధిల్లుతుంది. పిల్లల్ని గిల్ల నవ్విచ్చా వారిని వీరిని కాదు. దేవుని మందిరంకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి చెప్తాను వాక్యంలో. అది కూడా ఉంది ఇప్పుడు ఈ పూట. నేను కఠినంగా మాట్లాడుతున్నాను అనుకోద్దు తల్లిలాగా. నీ ఆత్మలను నేను అక్కడికి అప్పచెప్పాలి. నేను ఈ ఆత్మల బాధ్యత ఇచ్చాడు మరి నాకు ఆయన, కాబట్టి ఏడుస్తున్నా. ఎలా బోధిస్తే అర్థమవుతుంది ప్రభు ఆ బిడ్డలకి. అందుకే నేను పాటు పడుతున్నా. మీరేమో గిల్లి గిచ్చి గుద్ది నవ్వుకుంటూ అపహాసం చేస్తుంటే నేను ఎవరికి చెప్పను? కిటికీలకి చెప్పేసేనా? ఎవరికి చెప్పాలి? ఎప్పుడు ఈ కోణం చూడాలనుకోద్దండి ప్లీజ్. వచ్చేది కూర్చుని నిజం చెప్పండి. మీరు వచ్చి కూర్చొని 10 నిమిషాలు వాళ్ళు అరగంటలో ముగించాలి నేను. అవునా కదా? కూర్చుంది 10 నిమిషాలు అవ్వలేదు, అరగంటలో 10:30కి టైం చూసుకుంటారు మరలా. మరి 10 గంటల నుంచి కూర్చున్న వాళ్ళ సంగతి ఏంటి? 2 గంటలన్నర నుంచి కూర్చున్న సంగతి ఏంటమ్మా? తల్లులారా ఏమనుకోద్దండి, ఇలా నేను మాట్లాడుతున్నానండి. ఈ కఠినత్వం ఉంటేనే మీ రాజ్యం చేర్చబడతారు. వాక్యం అనే బెత్తం వాడితేనే ఆ రాజ్యంలో నివసిస్తారు. స్తోత్రం. గద్దిస్తానని మరి నా మీద అలక్కండి, కోపగించుకోకండి, ఒక 2 వారాలు మానేయకండి, ఇంకో దారి చూసుకోకండి. వందనాలు మీ అందరికీ. వందనాలండి అయ్యగారు, అమ్మా వందనాలు. ఇటు చూస్తారేగా, చూస్తారా? మీ మీద కోపం లేదన్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది వాక్యం ఉందామా ప్లీజ్ అమ్మా. చాలా కష్టపడి వచ్చాను, మీకు అర్థం అవ్వాలని నేను ప్రాధాయపడి ప్రభు దగ్గర కన్నీరు కార్చి వచ్చాను. ఎందుకంటే నేర్చుకుంది వల్లించుకుంది ఏదో బట్టి పట్టి మీ దగ్గర చెప్పట్లేదు. మీకు ఎంతకు అర్థం అవ్వాలో పరిశుద్ధాత్మ దేవుని కోరుతున్నాను. నేను అటు చూసి ఇటు చూస్తే నవ్వుకుంటే అనుకుంటే ఎట్టా చెప్పండి? జాగ్రత్తగా నలుగు వాక్యం ప్లీజ్. మా చెల్లెలు కాబట్టి, మీరు నా ఆత్మీయ బిడ్డలు కాబట్టి హెచ్చరించి చెప్తున్నాను. హల్లెలూయా. యథార్థవంతులు దేశమందు నివసించెదరు, లోపము లేని వారు దానిలో నిలిచి ఉందురు అంటాడు ఆయన కదా. ఏమి లేని వారు నిలిచి ఉంటారంట ఆ దేశంలో? లోపము లేకుండా బ్రతికేవారు. సాధ్యమేనా? లోపము లేకుండా ఈ భూలోకంలో మన బ్రతకడం సాధ్యమేనా? లోపము లేకుండా అనేక ప్రజలు రకరకాల మనుషుల మధ్యలో నివసించడం సాధ్యమేనా? లోపము లేకుండా యథార్థంగా బ్రతకటం, అనేక మనుషులు రకరకాల ఆలోచనలు, రకరకాల అలవాట్లు, రకరకాల తీరులు కలిగిన వారి మధ్యలో నువ్వు లోపము లేకుండా బ్రతకటం సాధ్యమేనా? ఆలోచించు సహోదరి. కాదు. సాధ్యమా? కాదు. ఆకాశం నుండి తేరి చూస్తేనట ఈ భూలోకములో నివసిస్తున్న వారందరూ చెడి బ్రతుకుతున్నారట. ఆయన కోపం వచ్చింది. అరే అందరూ ఇలాగే బ్రతుకుతున్నారు, ఈ భూమిని నేను లేకుండా చేస్తే బాగుండు అనుకున్నాడు. కానీ చూస్తే ఒకరు యథార్థంగా బ్రతుకు వారు కనబడుతున్నాడట. లోపము లేకుండా బ్రతుకుతున్న ఒక వ్యక్తి కనబడ్డాడు. యథార్థంగా బ్రతుకుతున్న ఒక వ్యక్తి చెడు సహవాసాల మధ్యలో, చెడు తలంపుల మధ్యలో, చెడ్డ ఆలోచనలు కలిగి విచ్చలవిడి జీవితం జీవిస్తున్న వారి మధ్యలో ఎలా కనబడ్డాడో తెలుసా? యథార్థవంతుడిగా కనబడ్డాడు. ఇంకా లోపము లేని వాడిగా కనబడ్డాడు. అప్పుడు నా దేవుడు ఈ భూమి పైన వచ్చిన కోపమంతా అణిచివేసుకొని అతని దగ్గరికి వాక్కు బయలుదేరి వెళ్ళింది. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్కు బయలుదేరి వెళ్ళింది. వెళ్ళి తనను పరామర్శిస్తుంది. ఏమన్నా తెలుసా? నా కుమారుడా నోవహు,
నేను ఒక బాధ్యత నీకు అప్పచెప్పబోతున్నాను. ఒక బరువు నీ మీద భుజాన వేయబోతున్నా. నా పని చేస్తావా? నా పరిచర్య చేస్తావా? నా సేవ చేస్తావా? అనేకులకు ప్రకటిస్తావా? లోకము చెడిపోయి ఉన్నదయ్యా. లోకముల ప్రజల ఆలోచనలన్నీ చెడిపోయి విచ్చలవిడి జీవితాలతో బ్రతుకుతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వారు తయారైపోయి పరుగులు తీస్తున్నారు. త్రోవ తప్పి బ్రతుకుతున్నారు. వారిని సరిచేయగలవా? వారిని సరిచేసి నడిపించగలవా? నన్ను గురించి ప్రకటించగలవా? వారిలో మార్పు తేగలవా అని దేవుని వాక్కు ప్రత్యక్షమై నోవహుతో మాట్లాడటం ప్రారంభించింది. స్తోత్రం. గట్టిగా చెబుతాం స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నోవహు నిందారహితుడై దేవుని మాట వినటానికి ఇష్టపడ్డాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని మాట విని ప్రకటించడం మొదలుపెట్టాడు. నేను అంటాను, భూమి పైన ఉన్న ప్రజలందరూ చెడిపోయి ఇష్టానుసారంగా దారి తప్పి బ్రతుకుతుంటే వారి మధ్యలోనే ఉన్న నోవహు ఎలా యథార్థవంతుడిగా బ్రతికి, ఎలా లోపము లేనివాడిగా బ్రతకటం, ఇది కష్టమే కదండి. మరలా చెప్పమంటారా? లోకమంతా చెడిపోయింది కదా. ప్రజల హృదయాలు, తలపులు, ఆలోచనలు, నడవడికలు, మనస్సు, హృదయం అంతా చెడిపోయింది. చెడిపోయిన వారి మధ్యలో ఈ యథార్థవంతుడు ఎక్కడి వాడు? చెడిపోయిన వారి ప్రజల మధ్యలో నిందారహితంగా బ్రతుకుతున్న, నీతిగా బ్రతుకుతున్న, లోపము లేకుండా బ్రతుకుతున్న ఇతడు ఎవడు? చెప్పండి, ఇతడు ఎవరు? అంటే దేవునికి దగ్గరగా దేవుని సహవాసం చేస్తూ భక్తిలో దేవుని భయం కలిగి బ్రతుకుతున్న వ్యక్తి. ఈరోజు మనము కూడా అనేకుల మధ్యలో, అనేక చోట్ల అనేకలు ఉంటున్న వారి ఆలోచనలో, రకరకాల మనుషుల మధ్యలో మనం కూడా ఎలా బ్రతకాలో తెలుసా? వారిలో కలిసిపోకూడదు. వారితో వారి సహవాసంలో ఇమిడిపోకూడదు. వారి మాటకు ఒక మాట తోడై ఉండకూడదు. నీ మాట వారి మాటగా వేరై ఉండాలి. నువ్వు ఒక ప్రత్యేకించబడిన బిడ్డగా వారి మధ్యలో నువ్వు కనపరచబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు ఎలా ఉండాలి తెలుసా? వారిలో కలిసిపోకూడదు. జీవించు, నడు, స్నేహం చేయి, మాట్లాడు, అన్ని విషయాలను పాల్గొను. కానీ నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డగా నువ్వు కనబడుతూ ఉండాలి. స్తోత్ర, హల్లెలూయా. నీ మాట, నీ నడవడిక, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ పరివర్తన వారికి ఎలా ఉండాలో తెలుసా? ఒక నిష్ఠ, ప్రతిష్ట, దేవునికి దగ్గరగా జీవిస్తున్న బిడ్డగా నేను ఎంచి వారి ఆలోచనలకు తగినట్లుగా నీతో నడవగలిగిన వారిగా నువ్వు మార్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అవునా కాదా ప్రియమైన దేవుని వాక్యం వింటున్న వారలారా? చెడిపోయిన లోకములో చెడకుండా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు, దేవునికి భయభక్తులు కలిగి బ్రతికాడు, నీతిమంతుడిగా బతికాడు, న్యాయవర్తనుడిగా బతికాడు. కాబట్టి దేవుడు ఒక పని అప్పచెప్పడం ఇష్టపడ్డాడు, ఒక బాధ్యత అప్పచెప్పటం ఇష్టపడ్డాడు. తనపైన ఒక బరువు బాధ్యతలు ఇవ్వటానికి, ఆయన గురించి ప్రకటించ ఉద్దేశంలో తనను తెచ్చుకున్నాడు. వాక్కు ప్రత్యక్షమై తనతో మాట్లాడటం ప్రారంభించింది. ఈరోజు దేవుని వాక్యం మనకి ఎందుకు ప్రత్యక్షం కావట్లేదు? దేవుని మాటలు మన దాకా ఎందుకు రావట్లేదు? దేవుని యొక్క ప్రత్యక్షమైన మాటలు, వాగ్దానాలు ఎందుకు మన పట్ల నెరవేరట్లేదు? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకు నెరవేరట్లేదు? బైబిల్లో ఉన్న భక్తుల, అనేకమైన భక్తుల, ప్రవక్తల, సేవకుల, ప్రజలు, ఆత్మీయతలు కలిగిన వారి అందరి పట్ల ప్రభువు వాక్కు ప్రత్యక్షమై అందరితో మాట్లాడారు. కానీ ఈరోజు మనతో ఆ వాక్కు ఎందుకని ప్రత్యక్షమై మాట్లాడలేకపోతుంది? ఆలోచన చేయాలి సహోదరుడా. వాక్యము విని నువ్వు స్తోత్ర బలులు, స్తుతులతో చప్పట్లు కొడుతున్నావు, కానీ ఆ వాగ్దానం ఎందుకు నెరవేరట్లేదు? ఆమేన్ అంటున్నావు, వాగ్దానం ఎందుకు నెరవేరట్లేదు? ప్రభువా ఇది జరగాలంటున్నావు, కానీ ఎందుకు జరగట్లేదు? ఎందుకని ఆ కార్యం జరగట్లేదు? ఎందుకని ఆ అద్భుతం జరగట్లేదు? ఎందుకని ఆ ఆశ్చర్యం నీకు, నీ కుటుంబంలో జరగలేకపోతుంది? కారణం ఏంటి? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మన హృదయాలు ఎలా పోతున్నాయి, ఎటు పోతున్నాయి, మన తలంపులు ఎలా ఉంటున్నాయి, మన ఆలోచన ఎలా ఉంటున్నాయి, మన నడవడిక, పరివర్తన, ప్రవర్తన ఎలా ఉంది అని వాక్యంతో ఒకసారి మనము సరి చేసుకోవాలి. వాక్యానుసారంగా బ్రతికే ఉద్దేశములకు నువ్వు అడుగు పెడితే దేవుని వాక్కు నీ దగ్గర దాకా వస్తుంది, నీ ఇంటిలోకి వస్తుంది, నిన్ను పలకరిస్తుంది, నీ భుజము తడుతుంది. దైవ వాక్యము దైవజనుడి ద్వారా నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు నా ప్రభు. వచ్చినప్పుడల్లా హృదయముతో నువ్వు పులకీర్తులతో దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ కనపరుస్తావు. అది కోరుతున్నాడు నా యేసయ్య నీ హృదయములో. ఆమేన్. ఈ తలపులు నీకు పుట్టును గాక. స్తోత్రం. మనము ఎలా ఉండాలంటే ఆయన సన్నిధిలో
అక్కడికి చేరాలంటే యథార్థవంతులే చేరతారంట. అక్కడ నివసించాలి, ఆయనతో కలిసి బ్రతకాలి అంటే ఎవరు? లోపము లేని వారు. ఇప్పుడు అర్థమైందా? ఆ దేశం చేరాలంటే ఈ లోకములో ఉన్నదంతా నీ హృదయంలో ఉంచుకొని ప్రభు ఆ స్తోత్రం స్తోత్రం స్తుతి 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 అంటారు. పని చేయదు. స్తుతి శక్తి గలదే, స్తోత్రం శక్తి గలదే, కానీ పని చేయదు. కారణం, నీ హృదయం ఆయన ఎదుట సరిలేదు. నీ హృదయము బాగుపడి, నీ మనస్సు బాగుపడి, నీ హృదయంలో దేవుని చూసినప్పుడు అంతటా ఆయన రక్తంతో కడగబడి ఆయన నివసించగలిగిన హృదయముగా నువ్వు మార్చుకుంటే ఆ రాజ్యంలో నువ్వు చేర్చబడతావు. ఆ రాజ్యం నీదవుతుంది, నీకు హక్కు అవుతుంది. అక్కడ నివసించగలిగినటువంటి హక్కుదారి నువ్వు అవుతావు. స్తోత్ర. అందుకే లోపం లేని బ్రతుకు మనం బ్రతకాలి. ఒకవేళ ఈ 2024లో బ్రతికినా, ఈ దినాలు ఈ సంవత్సరం బ్రతికినా, మన బ్రతుకు ఒకవేళ లోపాలతో బ్రతికామేమో, హృదయం సరి లేకుండా బ్రతికామేమో, దేవుని అసహ్యం పుట్టించే విధంగా బ్రతికామేమో, ప్రార్థన లేకుండా బ్రతికామేమో కదా, ఉపవాసాలు లేకుండా బ్రతికామేమో, క్రమముగా దేవుని సన్నిధిలో ఆయన స్తుతించక, ఆరాధించక, భక్తి చేయక, భయము లేకుండా బ్రతికామేమో. అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, రాబోతున్న ఇంక 2-3 రోజుల్లో నువ్వు అడుగు పెట్టబోతున్నావు నూతన సంవత్సరంలో. ఎలా ఉండాలి తెలుసా? నీ హృదయం అంతా మారిపోవాలి. నీ హృదయము లోపము లేని హృదయముగా మార్చబడాలి. నీ హృదయము యథార్థవంతముగా మార్చబడాలి. దేవుడు చూచే హృదయముగా మార్చబడాలి. దిగి వచ్చి నీ హృదయంలో నివసించే హృదయముగా నీ హృదయము ఉండును గాక. గట్టిగా చెప్తావా? హల్లెలూయా. అటువంటి హృదయం కొరకు ఈరోజు మనము పాకులాడదాం. ప్రభువా, నేను నేర్చుకుంటానయ్యా. ఈరోజు దైవ సేవకుని సన్నద్ధుడు చేసావుగా, దైవ సేవకుని నిలబెట్టి నాతో మాట్లాడుతున్నావుగా. అయితే ఏమేమి నేర్చుకోవాలి చెప్పు ప్రభువా, నేను నేర్చుకుంటానని వారు ఉన్నారా? నేను ఏమేమి నేర్చుకోవాలి ప్రభువా? నా హృదయం సరి చేయబడాలంటే నేను ఎలా బ్రతకాలి? నేను లోపము లేని బ్రతుకు బ్రతకాలంటే, లోపము లేని వ్యక్తిని నేనని చెప్పగలిగిన వ్యక్తిగా నేను ఉండాలంటే నేను ఏ విధంగా నడుచుకోవాలని నువ్వు ఆశపడితే, దేవుడు ఈరోజు నీ పూట దేవుడు నీతో మాట్లాడను గాక. ఇది అంశము ఏంటో తెలుసా? లోపము లేని వారై మనం ఉండాలి. చెప్పండి, లోపము లేని వారై ఉండుడి. ఇది ఈరోజు వాక్యము. అందుకే సొలొమోను జ్ఞాని అన్నాడు, యథార్థవంతులు ఆ దేశమందు నివసించెదరు, లోపము లేని వారు అక్కడ నిలిచి ఉంటారు అని సొలొమోను జ్ఞాని చెప్పాడండి. ప్రభు తర్వాత అంత జ్ఞాని ఎవరు అంటే సొలొమోనే. సొలొమోను అంత జ్ఞానము, వివేకము కలిగిన వారు ఈ లోకంలో ఎవరు? ఆ తరమందును, ఈ తరమందును, ఏ తరమందును, రాబోతున్న తరమందును లేరు, ఉండబోరు అని దేవుడే చేతులెత్తి దీవించాడు. ఆమేన్. కాబట్టి అంత జ్ఞాని చెప్పి ఉన్నాడంటే మనం వినాల్సిందే. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఏమంటే ప్రేరణతో చెప్పబడిన వాక్యము నిజముగా యథార్థవంతులు ఆ దేశం ముందు వెళ్తారంట కదా. లోపము లేని వారు అక్కడ నిలిచి ఉంటారట. ప్రభు ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఊజు దేశంలో యోబు అను భక్తుడు ఉన్నాడు. అతడు న్యాయవంతుడనై, యథార్థవంతుడనై, దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి నివసిస్తూ చెడును విసర్జించాడు అని. కాబట్టే చెడును విసర్జించాడు కాబట్టే అందరికి చెప్పటం ప్రారంభించాడు పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం చెప్పండి. చెడు కార్యాలు తన హృదయం నుండి తీసివేసుకున్నాడు కాబట్టే అందరికీ తెలియపరుస్తున్నాడు దేవుడు. అతడు యథార్థవంతుడు, న్యాయవర్తనుడై ఉన్నాడు, దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు అని అందరికి ప్రకటిస్తున్నాడు. సైతాను గాడు కూడా చెప్పాడు. ఎవరికి చెప్పాడు? మనకే కాదండి, ఇంకెవరికి చెప్పాడు? ఎవరికి చెప్పాడు? సైతాను గాడు కూడా చెప్పాడు. యోబు గురించి చెప్పటం ప్రారంభించాడు. యథార్థవంతుడు, న్యాయవర్తుడై ఉన్నాడు, ఊజు దేశం తనంత గొప్పోడు లేడు, అంతగా నేను దీవిస్తున్నాను అన్నాడు. అయితే దేవునికి మనము ఇష్టంగా జీవిస్తే ఆశీర్వాదాలు కూడా వస్తాయా? చెప్పండి ఒకసారి అమ్మ, చెప్పండి. దేవునికి మనం ఇష్టంగా జీవిస్తే దీవెనలు కూడా వస్తాయా? మీరు ఎట్టా చూస్తున్నారంటే, మీరు మాట్లాడేది తమిళ్లో, మాకు తెలిసింది తెలుగు, మాకు తెలిసే విధంగా చెప్పండి అన్నట్లు చూస్తున్నారు మీరు. తమిళ్లో చెప్పండి కూడా చెప్తాను, నాకు తమిళ్ కూడా వచ్చుగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న వారులారా, మనం యథార్థంగా న్యాయవర్తనంగా మనం జీవిస్తే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడా? దీవెనలు ఇస్తాడా? చూడండి ఎలా చెప్తున్నాడు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే 1వ అధ్యాయంలో, ఊజు దేశములోనే యోబు అని ఒక మనుషుడు ఉండేను, యథార్థవంతుడును న్యాయవర్తనుడునై
దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై చెడును విసర్జించిన వాడై బ్రతుకుతున్నాడు. మన కిందకి వెళితే తనకు కలిగిన ఆస్తి వివరణ కూడా ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. తను ఆస్తి వివరణ కూడా ఇస్తున్నాడు. తనకు ఎంత ఆస్తి కలిగి ఉన్నాడో, ఎంత పేరు కలిగి ఉన్నాడో, ఎంతగా విస్తరించబడ్డాడో, తన ఖ్యాతి ఎంతగా ఊరూరా ఊరేగించబడిందో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెబుదాం హల్లెలూయా. ప్రభు చెప్పాల్సిన మాట ఏంటంటే, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయము భక్తి కలిగి చెడును విసర్జించిన వాడు, అంతవరకు రైట్. ఆస్తుల గురించి గోలెందుకు దేవునికి? అంతస్తుల గురించి ఎందుకు చెప్తున్నాడు? పేరు గురించి ఖ్యాతి గురించి ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు నేర్చుకోవాలి బిడ్డ. నువ్వు దేవునికి ఇష్టముగా ఇష్టపూర్తిగా నువ్వు బ్రతికితే నువ్వు చూడాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు, ప్రాకులాడాల్సిన అవసరం లేదు, నీ తెలివి జ్ఞానము బలము ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఆస్తి పాస్తులు అంతటా నీకు నా దేవుడు ఇస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీకు ఇబ్బందికరమైన కొలిములు వేయకుండా నిన్ను బ్రతికిస్తాడు. చేతులు చాచనివ్వకుండా బ్రతికిస్తాడు. ఒక ఇంట కాళ్ళు అడుగు పెట్టనివ్వకుండా నిన్ను బ్రతికిస్తాడు. అడుక్కునే బ్రతుకు నుండి నిన్ను విడిపిస్తాడు. ఇచ్చే బ్రతుకుగా మారుస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీ గురించి ఒక మంచి సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నప్పుడు. స్తోత్రం. నీ గురించి నువ్వు మంచి సాక్ష్యము కలిగి ఉన్నప్పుడు, ఒక మంచి నడవడిక నువ్వు కలిగినప్పుడు, దేవుడు ఇష్టపడే గుణాలు నీలో ఉన్నప్పుడు, నా దేవుడు నీకు ఆస్తి పాస్తులు అన్ని కూడా నీ ఇంట ఉంచి నిన్ను గణపరుస్తాడు. ఆమేన్. ఇది అవునా కాదా చెప్పాలండి. ఊజు దేశంలో తన స్వభావం చెప్పాడు. దేవుని భక్తి ఎలా చేస్తున్నాడో చెప్పాడు. ఆస్తి పాస్తులు లెక్కెందుకు దేవునికి? ఈ సైతాను గాడితో కూడా ఎందుకు చెప్పాలి? ప్రజలకు మనలాంటి వారు కూడా ఎందుకు చెప్పాలి అంటే, తన ప్రవర్తన దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి, తన నడవడిక దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి. అమ్మ వింటున్నారా? అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. తన ప్రవర్తన, తన స్వభావము, తన నడవడిక, తన హృదయమును అంతా దేవుడు గమనించి లెక్కించి కొలిచి అప్పుడు ఈ ఆస్తిపాస్తులు లెక్క కూడా చెప్తున్నాడు దేవుడు. ఆమేన్. మీ పరలోకపు తండ్రికి తెలుసు మీకు అక్కరగా ఉన్నవేమో ఇస్తాడండి. భయపడకు బిడ్డ. నువ్వు పేదరాలు ఎంతకాలమని ఈ 2024 దాకా పేదరాలకు బ్రతికావు. ఇదిగో ఈ లోపము లేని బ్రతుకు, యథార్థ బ్రతుకు, దేవుడు చెప్పిన ఈ బ్రతుకులంతా నువ్వు బ్రతికితే 2025లో చూడనివి ఊహించనివి అన్ని నువ్వు పొందుకుందువు గాక. ఆమేన్ చెప్ప గట్టిగా. హల్లెలూయా. అర్థమైందా బ్రదర్? నువ్వు ప్రాకులాడి అడగాల్సి, ఓ గోల చేసి గుండెలు బాదుకోవాల్సిన అవసరం, కేకలు వేసి మొత్తుకోవాల్సిన అవసరం లేదు. స్తోత్ర. నీ హృదయం సరి చేయబడితే, లోపము లేని బ్రతుకుగా నువ్వు ఆయన ఎదుట నువ్వు బ్రతికితే, నీ కొరకు అన్ని సిద్ధపరుస్తుంటాడు. రేపు నీకు ఏది అవసరమో, నీ పిల్లలకు పెళ్లి చేయడానికి ఎంత డబ్బు అవసరమో, రేపు నువ్వు ఏది నీకు ఇస్తే నువ్వు గణపరచబడతావో, నీ పేరు ఎక్కడెక్కడ ఊరేగించాలో, ఎవరెవరి దగ్గర తీసుకుని వెళ్ళాలో, నువ్వు ఎక్కడ సిగ్గుపడ్డావో, ఎక్కడ నీ తల ఎత్తాలో, ఎక్కడ ఏ గుంటలో పడి ఉన్నావో, ఏ లోపముతో నువ్వు బ్రతుకుతున్నావో, ఏ లోటుతో బ్రతుకుతున్నావో, ఏ కొరతతో బ్రతుకుతున్నావో, నా ప్రభు ఊరుకోడు. ఇవన్నీ నీకు లెక్క కట్టి ఆయన ఇస్తాడు. అది నమ్మి అడుగులు వేయి. ఎలా అడుగులు వేయాలో తెలుసా? హృదయములో లోకములో ఉన్నదంతా నీ హృదయంలో పెట్టుకుని నువ్వు ప్రార్థించే ప్రార్థన దేవుడు ఆ మొర వినడు. దానికి జవాబు రాదు, సమాధానం రాదు. ఎప్పుడు వస్తుంది తెలుసా? యథార్థవంతుడిగా బ్రతుకు. దేవునికి నువ్వు దగ్గరగా బ్రతికే అవకాశం చేయి. నువ్వు విధేయత కలిగి నువ్వు బ్రతుకో. దేవునికి నువ్వు ఎలా ఇష్టంగా బ్రతకాలో నేర్చుకో. వాక్యం ద్వారా నేర్చుకో. లోపం లేని బ్రతుకు నువ్వు బ్రతికితే, ఆయన పాదాల దగ్గర నీ బ్రతుకు బ్రతికితే, నీ జీవితంతో ఆయన పాదాల దగ్గర గడిపే బ్రతుకుగా నువ్వు గడిపితే, నా దేవుడు నీకు అవసరమైనవన్నీ, అక్కరమైనవన్నీ నువ్వు అడగక్కర్లేదు. నీకేం తెలుసు? మనకేం తెలుసు అంటే రేపు ఏమీ అక్కర అవసరమా తెలుసా? ఏమంటే మన బుర్రకి ఏం తెలుసు? మన ఆలోచనకి ఏం తెలుసు? మన బలానికి ఏం తెలుసు? మన జ్ఞానానికి ఏం తెలుసు? రేపు మనకి ఏది అవసరం రాబోతుందో సడన్గా అది మనకేం తెలుస్తుంది? అందుకే ఆయనకి తెలిసి సడన్గా రాబోతున్న అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. ఆయన అకస్మాత్తుగా రాబోతున్న ప్రమాదాలన్నీ కూడా విడిపిస్తాడు. నా దేవుడు అన్ని సిద్ధపరిచి సమకూర్చి దాచి ఉంచి నీ ఇంట నువ్వు అనుభవించేట్టుగా చేస్తాడు. ఒకవేళ ఆరోగ్యం కావాలా? నా దేవునికి తెలుసు ఎప్పుడు నీకు ఆరోగ్యం ఇచ్చి నిన్ను ఆరోగ్యవంతుడిగా
నీ అనారోగ్యమును తోలివేయటం నా దేవుడికి తెలుసు. ఆమేన్ చెప్పు గట్టిగా. అందుకే లోపము లేని బ్రతుకు, యథార్థ బ్రతుకు బ్రతికితే చాలండి. ఆ దేశముకు వెళ్ళే బ్రతుకు బ్రతికితే చాలు. నా దేవుడు నిన్ను గణపరుస్తాడు. చూడండి 42 అధ్యాయం 12 వచనం కూడా చూడండి. యోబు గ్రంథం 42:12 కూడా చక్కగా మాట్లాడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి ఒకసారి. ఏమండి చాలా ఇంపార్టెంట్ మాట ఇది బ్రదర్, చాలా ఇంపార్టెంట్. నువ్వు అసలు ఈ మాట యందు శ్రద్ధ కలిగి వింటే గనక, పక్క వారితో పై వారితో మాట్లాడకుండా నువ్వు వింటే గనక నీ ఈ ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకోలేవు. ఇప్పుడు ఇచ్చే దేవుడు దీవెన నువ్వు పోగొట్టుకోలేవు. అంత మర్మం ఉంది. ఒకసారి మరలా చదువుతారు, విను. యెహోవా యోబును మొదట దీవించిన దానికంటే అదిగో మరీ అధికంగా ఎందుకు ఇవ్వాలి? ఇచ్చింది చాలుగా. ఊరు వాడ అంత దేశమంతా విస్తరించిన పేరు చాలదా? ఇంకెందుకు పేరు? ఆ దేశమంతా పేరు మారుమ్రోగిపోతుంది ఊజు దేశములోనే. ఇచ్చిన ఆస్తి ఏమో తక్కువ, గొడ్ల ఆస్తి తక్కువ, ఒంటెల ఆస్తి తక్కువ, బర్రెల ఆస్తి తక్కువ, మేకల గొర్రెల ఆస్తి తక్కువ. ఏమంటే ఎంత ఉందండి ఆస్తి? పైగా పిల్లలు కూడా ఏం తక్కువేం కాదు. ఒకళ్ళు ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాదు, 7 అబ్బాయిలు 3 అమ్మాయిలు, 10 మంది పిల్లలు. అందులో కూడా ఏం తక్కువ లేడు యోబు. దేవుడికి స్తోత్రం. అన్నిట దేవుడు మిక్కటంగా ఇచ్చాడు. సరిపోయిందిగా, ఇంకెందుకు మరి ఆస్తిపాస్తులు ఏం కొనాలని? అన్ని కొన్నాడు. కంటే ఇక్కడ వాక్యం చెబుతున్న అద్భుతమైన రీతిలో నిన్ను ఈ మాట గమనించమని చెప్తున్న మాట ఏంటో తెలుసా? మొదట ఆశీర్వదించబడిన దానికంటే మరీ అధికముగా దేవుడు ఆశ్రయించ మొదలు పెట్టాడు. గట్టిగా స్తోత్రం. మొదట ఆస్తి మనకు తెలుసు. మొదట యోబుకున్న ఆస్తి మనకు తెలుసు. యోబుకున్నటువంటి పొందుకున్న వాటి అవన్నీ లిస్టు మనకు తెలుసు. కానీ ఇప్పుడు మరీ ఎక్కువగా 2 అంతల ఆస్తిని దేవుడు ఇచ్చాడు. ఇచ్చాడు లేదంటే ఈ 2 అంతల ఆస్తి ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడు? మొత్తం పోయాయిగా, తగలబడిపోయాయిగా, నష్టమైపోయాడుగా, పోగొట్టుకున్నాడుగా, ఏడ్చే అంత ఆ వైభవంలోకి వెళ్ళాడుగా, ఆ బలహీనతలోకి వెళ్ళాడుగా. చెప్పండి ప్రియమైన వాక్యం వింటున్న వాళ్ళ, మొదట దీవించబడిన దీవెన కంటే మరీ ఎక్కువగా దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే, విను బిడ్డ, ఎందుకు ఆశీర్వదించాడంటే, సమాజము దేవుణ్ణి ఎంతగా హీనపరిచిందో తన ఎదుట భార్య కూడా దూషించి చావంది. అందలేదా? ఒక మాట చెప్తాను. వేకుజామునే అరుణోదయమున లేచి పిల్లల కోసం ప్రార్థించే గుణం కలిగిన వాడు యోబు. దేనికోసం ప్రార్థించేవాడట? నేనండి నా పిల్లలు ఎప్పుడైనా నా ప్రభుని దూషించారేమో. అమ్మా వింటున్నారా? నా పిల్లలు నా ప్రభుని, నా దేవుణ్ణి ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ చోటైనా, ఏ ప్రజల ఎదుటైనా, ఏ స్నేహితుల ఎదుటైనా దూషించారేమో. అర్థమైందండి? దూషించారు అని వినలేదు. ఏమో అంటే ఏంటి? ఉండొచ్చు అంటే వారి ప్రవర్తన తెలుసు కాబట్టి తండ్రికి, వారి గుణాలు లక్షణాలు తెలుసు కాబట్టి వీరు దూషిస్తారు. వీళ్ళు స్నేహితుల్లో ఈ చెడ్డ స్నేహాలు కూడా చేసే ఉండొచ్చు, వీరు లోకంలో కలిసిపోయి కూడా ఉండొచ్చు వీళ్ళు. అందుకే అరుణోదయమున పని కట్టుకొని లేచి భార్య భర్తలు ఇద్దరు ప్రార్థించే వాళ్ళట. ఏమన్నా తెలుసా? అయ్యా నా పిల్లలు నిన్ను ఎక్కడైనా, ఏ చోటైనా, ఎవరి దగ్గరైనా, స్నేహితుల దగ్గరైనా, అపహాస్యం చేసే వారి దగ్గరైనా, వారి దగ్గరికి వెళ్ళి నేను దూషించి ఉండొచ్చేమో ప్రభువా అని ప్రార్థించి కన్నీరు కార్చి దహన బలులు అర్పించాడట. రైట్, బాగుంది ఇది. కానీ అంత గుణము కలిగినటువంటి యోబుని తన భార్య ఏమంటుందో తెలుసా? 2వ అధ్యాయం 10వ వచనంలో అతని భార్య వచ్చి, ఇంకా నీ ఇదిగో చూడండి, యథార్థతను బట్టే కదా ఆస్తిపాస్తులు వచ్చాయి, యథార్థతను బట్టే కదా దేశము తనకు, రాజ్యము తన సొత్తు అయింది. అవునా కదండి? ఇప్పుడు ఏమంటుంది భార్య? ఇంకా నువ్వు నీ యథార్థతను విడిచిపెట్టవా? అదిగో ఎవరిని దూషించాలంట? ఒకప్పుడు దేవుని దూషించారేమో అని పిల్లల గురించి ఏడ్చిన భక్తురాలేమా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు అరుణోదయమున తెల్లవారుజామున లేచి భర్తతో కలిసి ఈమె కూడా ప్రార్థించేది. ఏమని? అయ్యా నా పిల్లలు నిజంగా నా భర్త ప్రార్థిస్తున్నాడే, అట్లాగే నా పిల్లలు ఒకవేళ నేను ఎక్కడైనా దూషించారేమో, వారి యథార్థ హృదయం విడిచిపెట్టారేమో, అయ్యా
వారు లోపంతో బ్రతుకుతున్నారేమో, దూషించారేమో, నిన్ను తిట్టిపోశారేమో, నిన్ను అలక్ష్యంగా చూశారేమో అనుకొని ప్రార్థించినటువంటి ఈ తల్లి, ఈ భక్తి పరురాలు ఏమండి ఇప్పుడు ఏమంటుందో తెలుసా తన భర్తతో? నీ యథార్థతను విడిచిపెట్టవా? ఏమయ్యో, నీ యథార్థతను విడిచిపెట్టవా? ఒకసారి ఇన్ని పనులు చేసినటువంటి దేవుణ్ణి దూషించి చనిపో అంది. దూషించమందండి. దూషించారేమో అని ప్రార్థించారు ఒకప్పుడు. ఇప్పుడు ఏమంటుంది? డైరెక్ట్గా చెప్పాలండి, డైరెక్ట్గా ఏమంటుంది? దూషించు. ఇక ఎందుకు ఆ దేవుడు మనకి ఇంత కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్ని కొని తెచ్చిన దేవుడు మనకెందుకో దూషించి మరణంకా అందండి ఇప్పుడు. కాబట్టే ఆ విషయాల్లో కూడా తను పాపం చేసినట్లుగా ఏ విషయంలో కనబడలేదు దేవునికి. తన యథార్థతను విడిచిపెట్టినట్లుగా ఏ విషయంలో కనబడలేదు దేవునికి. అన్ని నష్టమైపోయినా, కష్టంగా మారినా, ఏమండి ఇబ్బందికరంగా మారిన, అన్ని తగలబడిపోయినా, అన్ని పోయి ఊడ్చుకుపోయినా, ఏ విషయంలో తన హృదయముతో ఏ మాత్రం దేవుని దూషించడం కానీ, దేవుని తప్పు పట్టడం కానీ, దేవుని గురించి అనేకులకు దుర్ప్రచారం చేయడం కానీ చెయ్యకుండా నిలబడి లోపము లేని బ్రతికాడు. కాబట్టే మొదట కలిగి ఉన్న ఆస్తి కంటే ఇప్పుడు మరీ ఎక్కువ ఆస్తినిచ్చాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. మొదట కలిగిన ఆస్తి కంటే అప్పుడు చూసిన యథార్థత గుడ్ అనిపించింది దేవునికి. పర్లా, ఇంత యథార్థం ఉంటే చాలు నాయనా, ఏమండి ఇంత యథార్థం ఉంటే చాలు నాయనా, గుడ్ అని దేవుడు ఎంతో కొంత ఇచ్చి మనందరికి చెప్పాడు ఎంత ఇచ్చాడు అనేది. ఇప్పుడు మరీ ఎక్కువగా ఇచ్చాడంటే ఇప్పుడు యథార్థత ఏమైంది? మరీ ఎక్కువ అయిపోయింది. దేవుడికి స్తోత్రం. మరీ ఎక్కువ అయిపోయింది యథార్థత. దేవుని దూషించని యథార్థత. ఒకప్పుడు అన్ని కలిగి ఉన్నప్పుడు యథార్థత బాగానే ఉంది, కానీ అన్ని పోయిన తర్వాత యథార్థత ఉందే, అది కావాలి దేవునికి. స్తోత్రం. గట్టిగా చెప్పండి. అన్ని పోయిన తర్వాత, అన్ని పోగొట్టుకున్న తర్వాత, ఉన్నదంతా ఊడ్చుకుపోయిన తర్వాత నిరుపేదగా మారిపోయాడు, రోగిష్టిగా మారాడు, జబ్బు పడిపోయాడు. ఇప్పుడు తన యథార్థత ఎలా ఉందో కనిపెట్టాడు. ఇప్పుడు అప్పటికున్న యథార్థత కంటే మించిన యథార్థత కలిగి ఉన్నాడు. కాబట్టే స్తోత్రం, నా దేవుడు మరీ ఎక్కువ ఆస్తిపాస్తులు ఇచ్చాడండి. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపడతాం. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు నీ చేతులెత్తి ఆశీర్వదించాలంటే, నీ కుటుంబంలో సంరక్షణలో క్షేమం మరీ ఎక్కువగా ఇవ్వాలంటే నీ యథార్థతను విడిచిపెట్టకు బిడ్డ. యథార్థతను, సత్యవర్తనను, న్యాయవర్తతను, దేవునికి అనుగుణంగా బ్రతుకును విడిచిపెట్టకు. కష్టం వచ్చిందని విడిచిపెట్టకు. నష్టాలు జరుగుతున్నాయని విడిచిపెట్టకు. కొన్ని ఇబ్బందులు గుండా వెళ్తున్నామని విడిచిపెట్టకు. అయ్యో ఎదుగుదల లేదని విడిచిపెట్టకు. అయ్యా నేను పడిపోయి కూలిపోతున్నామని విడిచిపెట్టకు. ఇంత కాస్తంత కూడా అభివృద్ధి లేదని విడిచిపెట్టకు. నమ్మకంగా బ్రతుకు. యోబు వలె నమ్మకంగా ఉండు. ఇదిగో విన్నావు కదా, ఒకే ఒక్క మాటలో దేవుడు నీకు అర్థమయ్యే రీతిలో చెప్పాడు. ఏంటో తెలుసా? విడిచిపెట్టలేదు కాబట్టే మొదట కలిగిన దానికన్నా, మొదటిదే ఎక్కువ అనుకున్నాం మనం. ప్రపంచమే ఎక్కువ అనేది. అబ్బాయి ఎంత ఆస్తిపరుడో యోబు అనుకుంది. కానీ మొదట కలిగిన దానికంటే ఇప్పుడు మరీ ఎక్కువగా ఇచ్చాడట. అంటే ఎలా జరిగింది ఈ కార్యక్రమం అంటే, ఎలా ఈ అద్భుతాలు జరిగాయి, ఎలా దేవుడు ఆశీర్వదించాడంటే యథార్థతను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టవలసిన గడియే నువ్వు నేను ఆ స్థానం అంటే విడిచిపెట్టేస్తాం, వదిలేస్తాం. భక్తిని, ఆరాధనని విడిచిపెడతాం, మందిరాన్ని వదిలేస్తాం, ఇంటిలోనే కూర్చొని ఏడుస్తూ దుఃఖపడుతూ గుండెలు బాదుకుంటూ కూర్చొని దేవుడు లేదు, గీవుడు లేడు అంటాం కదా. కానీ యోబు జీవితంలో ఇది జరగలేదు. స్నేహితులు ఎంతగా గాయపరిచి కృంగతీయాలని ఎన్నెన్ని మాటలు అన్నా చిరునవ్వుతో నిలబడ్డాడు. పొండ్ర పిచ్చోళ్ళారా, నా దేవుడు యథార్థవంతుడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు జ్ఞాని, నా దేవుడు అపరజ్ఞాని, నా దేవుడు నాకు ఇవ్వగలిగిన సమర్థుడు. మీరు అనుకున్నట్లుగా కాదురా నాయనా, నా దేవుడు చూడు మీ కళ్ళ ఎదుట ఒక దినము నా తల ఎత్తుతాడు. ఆమేన్ చెప్పు. మీరు మాట్లాడుతున్నారు కానీ మాట్లాడుకుంటారా, నవ్వుతున్నాడండి. భార్య అంటున్నా నవ్వుతున్నాడు. చుట్టూ మూగి ఉన్న జనులు దేవుణ్ణి చిన్న చేసి, దేవుణ్ణి తక్కువ చేసి, దేవుని హేళన చేస్తున్నా నవ్వుకున్నాడు మనసులో. ప్రభు వీరు పిచ్చోళ్ళయ్యా, వీరు పిచ్చోళ్ళే, వీళ్ళకేం తెలుసు? వెర్రి జనం, వీరికేం తెలుసు? అపహాసం చేసే గుంపు, వీరికేం తెలుసయ్యా నీ సమర్థత, నీ బలము, నీ శక్తి, వీరికేం తెలుసయ్యా? నేను నిలబడతాను ప్రభువా, నేను మట్టికి మట్టి అయిపోయినా నిలబడతాను ప్రభువా.
నువ్వు నన్ను నిలబడితే నేను గొప్ప సాక్షిగా ఉంటానయ్యా. నేను సాక్షినై ఉండాలి. ఇదిగో ఈ వెర్రి ప్రజల ఎదుట నేను సాక్షినై ఉండాలి. అపహాస్యం చేసేవారి ఎదుట నేను చావకూడదు ప్రభు, త్వరగా చావకూడదు. ఈ రోగంలో కూడా నేను బ్రతికి చూపిస్తా నా దేవుడు ఎంత గొప్పోడు. ఏమీ లేకపోయినా చూపిస్తా నా దేవుడు ఎంత మహనీయుడో, మహాదేవుడు. నేను నిలబడి చూపిస్తా. నన్ను చంపకు యేసయ్యా, వీరి ఎదుట నీ బిడ్డగా, నీ భక్తునిగా, నీ భయము కలిగిన వానిగా సాక్షిగా నిలబెట్టు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన గొప్ప విధానం ఏంటంటే, ప్రభువా ఈ రోగములో, ఈ అప్పులలో, ఈ తిప్పలు పడుతున్న స్థితిలో నన్ను చంపక ప్రభువా, నేను సాక్షిగా ఉండాలి. నీకు మహిమ తేవాలి, నీకు ఘనత తేవాలి. నేను నీ కొరకు బ్రతుకుతున్న సంగతి ఊరు వాడక తెలియాలి. అయ్యా నాకు ఏమీ లేకపోయినా నీ పాద సన్నిధిలోనే నిరుపేదగా పస్తులతో ఏమీ లేకపోయినా జీవిస్తానయ్యా, జీవించు చూయిస్తానా. యేసయ్యా ఎంత గొప్ప ఘనుడో, ఇది నాకు కావాలి ప్రభువా అని కనుక నువ్వు కలిగిన మనస్సు కలిగి ఉంటే, నా దేవుడు చూస్తున్నవాడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు ఏమంటే సత్యవర్తనుడై ఉన్నాడు. ఒక దినము నీ కొరకు దాచిపెట్టాడు, ఆ రోజు కోసం పాకులాడు. ఆమేన్. ఒక రోజు దేవుడు నీ కొరకు దాచిపెట్టిన ఆ రోజు కోసమే చూడు, ఆ రోజు కోసమే చూడు. ఎంతగా నీ ఇంట్లో మార్పు చెందబోతుందో, ఎంతగా నీ బిడ్డలు మారబోతున్నారో, ఎంతగా నీ భర్తల మార్పు రాబోతుందో, ఎంతగా నిన్ను అసహించుకున్న వారు ఎంతగా మారబోతున్నారో, నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి జనము ఎలా మార్పు చెంది నిన్ను వెంబడించబోతున్నారో, ఇది నువ్వు సాక్షిగా ఉందువుగాక. ఆమేన్ చెప్పు. ఏమీ లేకపోయినా బ్రతుకుతాం, పస్తులతోనైనా బ్రతుకుతాం. అంటే ఇది చేసి నువ్వు నిరూపించుకొని దేవుని ఎదుట ఉంటే, నీ యథార్థతను విడిచిపెట్టకుండా, దేవుని భక్తిని విడిచిపెట్టకుండా, దేవుని కొరకు వాడబడే విధానం విడిచిపెట్టకుండా నువ్వు భక్తిలోనే ఇంకా కొనసాగి ఉంటే, మొదట కలిగిన దానికంటే అప్పుడెప్పుడో నీకు ఇచ్చాడు ఒక ఆశీర్వాదం, గుర్తుందా బిడ్డ? అప్పుడప్పుడు ఏదో ఒక రోజు నీకు ఇచ్చాడే ఆశీర్వాదం, దాన్ని మించిన ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. చాలా కాలం అయిపోయింది ప్రభువా, చాలా దినాలు అయిపోయి ప్రభువా, చాలా సంవత్సరాలు అయింది. ఆ రోజులు ఇంకెప్పుడు వస్తాయి అనుకున్నావే, ఆ రోజులు మించిన ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు ఆ దేవుడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఆ రోజులు భలే ఉన్నాయి కదా అని అనుకున్నావే. నీ ఇంటిలో నీ భార్యతో ఓ రాత్రి కూర్చొని నువ్వు మాట్లాడుకుని దుఃఖపడి కన్నీటితో ప్రార్థించావే, ఆ రోజు భలే ఉన్నాయి కదా. ఆ రోజులు లాంటి రోజులు ఎప్పుడు వస్తాయో అని ఏడ్చావే. ఇదిగో నువ్వు నిలబడు, ఇప్పుడు చెప్పిన వాక్యానుసారంగా నిలబడు. ఈ వ్యక్తుల వల్ల నువ్వు నిలబడు. ఖచ్చితంగా నా దేవుడు అప్పుడిచ్చిన, ఆ సంవత్సరం ఇచ్చిన, ఆ పై సంవత్సరం ఇచ్చిన ఆశీర్వాదం, ఇచ్చిన ఆశీర్వాదం నా దేవుడు నీ కొరకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పు. ఇవ్వబోతున్నాడు నా యేసయ్య. నువ్వు అనుకుంటున్నావే అప్పుడు మంచి ఆరోగ్యం, అబ్బా ఎంత ఆరోగ్యం అంటే చెప్పలేనంత పరుగులు తీసే ఆరోగ్యం. మరి ఏంటో అనుకున్నావే, ఆ ఆరోగ్యమును మించిన ఆరోగ్యం నా దేవుడు త్వరలో నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. అంత బలము, శక్తి నా దేవుడు ఇచ్చునుగాక. అప్పుడెప్పుడో ప్రభు తల బలే ఎత్తావయ్యా, అప్పులు బలే తీరిపోయాయి ప్రభువా, నా అంతటోడు గొప్పోడు లేడు అనుకున్నానయ్యా, నేను ఎంత ఘనపరిచాను. ఆ రోజులు భలే ఉన్నాయి ప్రభు, ఆ మంచి రోజులు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ వచ్చి కూర్చున్నావే. దీనుడుగా దీనురాలుగా కూర్చున్నావే. ఆ రోజులు నా దేవుడు లెక్క పెట్టి మరలా ఇస్తాడు. అప్పటి రోజులు మించిన రోజులు, మంచి రోజులు నీకు వస్తాయి. మహిమగల యేసయ్య ఇస్తాడు, మన మహిమగల యేసయ్య ఇస్తాడు. ఏడవకు, నీ దుఃఖ దినములు సమాప్తమగును. ఏడవకు, నీ దుఃఖ దినములు సమాప్తమగును, సమాప్తమగును. హల్లెలూయా. అమ్మ బిడ్డ, ఏడుపులు ఉండకూడదు మనకి. గుండెలు బాదుకొని అయ్యో బాబా అని కచ్చిపు తీసుకొని తడిచిపోయేట్టుగా ఏడవటం కాదు. ఆయన సన్నిధిలో మేలు ఎలా సంపాదించుకోవాలా, దీవెన ఎలా సంపాదించుకోవాలా, ఆశీర్వాదం ఎలా వస్తుందో, ఆయనకి నేను ఎలా జీవిస్తే నా దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, ఇది నేర్చుకో. అటుగా స్తోత్రం చెప్పు. ఓ పడిపోయి వచ్చేసి పొర్లుతూ దొర్లుతూ ప్రభువా ప్రభువా ప్రభు అని గుండెలు బాదుకోవటం కాదు. ఎట్ట నువ్వు జీవిస్తే ఎట్ట ఇస్తాడో నేర్చుకో. స్తోత్రం.
నువ్వు గుండెలు బాదుకుంటా వచ్చి కన్నీరు కారుస్తావు, తల నేలకేసి కొట్టుకుంటావు. ఇస్తాడా? ఇచ్చేస్తాడా? చెప్పండి అమ్మా, అయ్యా ఇచ్చేస్తాడా? నువ్వు నేర్చుకోవాల్సిందేంటో తెలుసా? నా దేవుడు ఎలా ఇస్తాడు, ఎలా దీవిస్తాడు, ఎలా ఆశీర్వదిస్తాడు అనేది నువ్వు నేర్చుకుంటే ఇంతగా పడి అడవక్కర్లేదు ఆయన సన్నిధికి వచ్చి. నీ ప్రవర్తనతోని, నా దేవునికి ఇష్టపూరితమైన నడతతోని ఆకాశం నుండి నా దేవుడు దీవిస్తాడు. నీ ఇంటిని నింపుతాడు నా దేవుడు. నీ ఇంటిని పరిమళ సువాసన మించిన సువాసన వలె నా దేవుడి నీ ఇంటిని ఉంచుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదంటే మనం నేర్చుకోవాల్సిన, దేవునికి ఇష్టంగా బ్రతకాల్సింది మనం నేర్చుకుని అడుగులు వేస్తూ బ్రతికితే మొదట దీవించిన ఆశీర్వాదం కంటే మరీ ఎక్కువగా నా దేవుడు తనకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో సమాజానికి తెలిసిపోయింది. ఎందుకు ఇచ్చాడో చుట్టూ మూగి ఉన్న ప్రజలకు తెలిసిపోయింది. ఎందుకు ఇచ్చాడో అన్నారుగా అక్కలు, చెల్లెండ్రు, పైవారు, కింద వారు అందరూ వచ్చి అన్నారుగా, ఏమంటే దేవుడు ఎంతగా నీ పట్ల అన్యాయం చేశాడో, దేవుడు ఎంతగా నిన్ను బాధించాడో, అయినా నువ్వు ఎంతగా నిలబడ్డావురా తమ్ముడా, ఎంతగా నిలబడ్డావురా అన్న, ఎంతగా నిలబడ్డావు అక్క అనేటటువంటిది నీ స్థితిని దేవుడు నీకు వినిపించును గాక. అప్పుడు నీ స్థితి అంతటన దేవుడు మార్చును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పా. నువ్వు కనెక్ట్ అవుతావు. అప్పుడు కనెక్ట్ అవుతావు. నిజమే, ఇంత భక్తి చేశానా, ఇంతగా ఏడ్చానా, ఇంత యథార్థత కలిగి ఉన్నానా, దేవుని విడిచిపెట్టకుండా చేశానా, ఇంతమందికి నేను సాక్షిగా ఉన్నానా. ఈరోజు తెలియదు. ఎందుకు తెలియట్లేదంటే నువ్వు పడుతున్న అవస్థలు తెలియకుండా చేస్తున్నాయి. నువ్వు పడుతున్న బాధలు ఆశీర్వాదాన్ని తెలియకుండా మరుగుపరుస్తున్నాయి. నువ్వు గుండెలు బాదుకుంటూ ఈ సమస్యను చూస్తూ, ఈ పరిష్కారం లేని జవాబును చూస్తూ, రాని ఆరోగ్యం చూస్తూ నువ్వు ఆయనపై నమ్మకాన్ని కోల్పోతున్నావు. అందుకే వాక్యం ఈరోజు కోల్పోకు, నిలబడి అంటుంది. నువ్వు నిలబడు. నీకు నా దేవుడు ఎలా ఇవ్వబోతున్నాడు నువ్వు త్వరలో చూస్తావు. ఆమేన్. చూస్తావు. ఈ వాగ్దానం నీ అట్లా ఫలించును గాక. గట్టిగా చెప్పు, ఫలించును గాక. ఈ వాగ్దానం నా పట్ల నా దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్ చెప్పు. నెరవేరుస్తాడా లేదా? అయితే నేర్చుకుందాం. ఎలా బ్రతకాలి మనం? లోపము లేని బ్రతకాలి. ఏ బ్రతుకండి చెప్పాలి? ఏ బ్రతుకు? లోపము లేని బ్రతుకు. నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో నా దేవుడు నిన్ను ఆశీర్వదించ మొదలు పెడతాడని గొప్ప సువార్తను ఈరోజు, ఈ పూట, ఇక్కడ, ఈ క్షణము నువ్వు విన్నావు. భయపడకు బిడ్డ. నా దేవుడు ఈ వర్తమానం ద్వారా రాబోతున్న దినాలలో ఇదిగో 2025లో అడుగు పెట్టబోతున్నా. ఇప్పటి వరకు నువ్వు పొందుకోకపోయినా పొందుకున్న వారిని మరీ ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఇప్పటి వరకు నువ్వు చూడని నీ బిడ్డ, చూడని నీ కుటుంబంలో నువ్వు చూడాల్సింది దేవుడు నాకు ఇస్తాడని విశ్వాసంతో గట్టిగా స్తోత్రం చెప్పు. గట్టిగా చెప్పు. హల్లెలూయా. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం. త్వరగా ఒక 10 నిమిషాలు ముగించుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీలో ఉన్న లోపముగా ఉన్న వాటిని మళ్ళీ చదువుతారా? ఎందుకు అక్కడికి వచ్చే కానీ లోపం దగ్గరికి వచ్చి తడపడుతున్నారు కొద్దిగా మరలా. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. చాలమ్మా. నీలో ఉన్న లోపాన్ని నువ్వు దిద్దుకో. ఏమంటుంది వాక్యం? నీలో ఉన్న లోపాన్ని దిద్దుకో. ఏమంటుంది బ్రదరు? నీలో ఉన్న లోపాన్ని దిద్దు అంటే ఏంటి? సరిచేసుకో అని. వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కనిపెట్టాడో ఏమో కానీ, ఒకవేళ మన హృదయాల్లో ఉన్న లోపాలని గమనించాడో ఏమో కానీ, మన హృదయాల్లో ఉన్న ఆ లోపాన్ని సరిదిద్దుకుందాం, దిద్దుబాటు చేసుకుందాం. నువ్వు దిద్దుకునే స్వభావం కలిగి ఉంటే, ఇప్పుడు చెప్పేమో యోబు పొందుకున్న ఆశీర్వాదం, యోబు పొందుకున్న దీవెనలు, మొదట దీవించిన ఆశీర్వాదం కంటే మరీ నువ్వు లోపాన్ని సరిదిద్దుకుని ఏర్పాటు చేసుకో బిడ్డ. నీలో ఉన్న లోపాన్ని ఇప్పటి నుండి నీలో నుండి పోగొట్టుకునే ప్రయత్నం చేయి. యథార్థంగా బ్రతకలేకపోతున్నావు,
సత్యముగా బ్రతకలేకపోతున్నావు, అబద్ధం ఆడకుండా బ్రతకలేకపోతున్నావు, ఈ లోకంలో అన్యాయస్థంగా బ్రతకలేకపోతున్నావు, నువ్వు అనేక స్నేహాలు విడిచిపెట్టుకోలేక బ్రతకలేకపోతున్నావు. ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టు. దేవుడు అసహ్యం అనే వాటిని విడిచిపెట్టు. స్తోత్రం. దేవుడు అసహించుకుంటున్నాడే వాటిని విడిచిపెట్టు. అప్పుడు నా దేవుడు దిద్దుకుంటున్న నీ మనసును చూసి అప్పుడు ఆశీర్వదించాడు. ఎప్పుడెప్పుడు ఆశీర్వదించాడే, ఆశీర్వాదం ఇచ్చిన ఆశీర్వాదం నా దేవుడు ఇస్తాడండి. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ లోపాన్ని మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో, దిద్దుకుంటామో, యోబుని చేతులెత్తి దీవించాడు నా ప్రభువా. నిన్ను కూడా దీవెనలోకి తీసుకురాబోతున్నాడు. తీసుకొచ్చి అనేకులకు పరిచయం చేయబోతున్నాడు. ఏమండి తీసుకొచ్చి అనేకులకు పరిచయం చేస్తాడట నీ గురించి. పరిచయం. మరి ఈ పరిచయం కోసం నువ్వు వేగిరి పడితే ఆ లోపాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తే పరిచయస్తుడు అవుతావు. నువ్వు సర్దిద్దుకోకపోతే ఏమవుతావు? 2001, 2020, 2003, 2023, 2022 ఇలా చెప్పుకుంటే వెనక జరిగిపోయిన ఈ ఏమి పొందుకొని స్థితిలో ఎలా ఉన్నావు అలాగే ఉంటావు. అందుకే వాక్యం చెప్తుంది ఏంటంటే, నిన్ను గద్దిస్తున్న మాట ఏంటంటే, నీలో ఉన్న లోపాన్ని దిద్దుకో. ఏమన్నాడండి భక్తుడు? నీలో ఉన్న లోపాన్ని దిద్దుకో అని ఆ భక్తునితో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీతో నాతో కూడా మన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? దిద్దుకుందాం. స్తోత్రం. దిద్దుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు ఈ అంతము, ఈ 2024 ముగింపులోగా మన హృదయంలో ఉన్నది కనిపెట్టుకుందాం. ఎక్కువ సమయము ఈ 2-3 రోజులు దేవునితో గడుపు, ప్రార్థనలో గడుపు, ఉపవసించి గడుపు. నీలో ఉన్నటువంటి దేవుని అసహించుకునే ఆ దిద్దుబాటు లేని బ్రతుకును సరిచేసుకుని దిద్దుకుంటే 2025లో మొదటి దినమును అడుగుపెట్టిన నాటి నుండి నా దేవుడు మొదట దీవించిన ఆశీర్వాదం ఇచ్చిన మరి ఎక్కువైన ఆశీర్వాదం ఇచ్చును గాక. ఇప్పటి వరకు నువ్వు పొందుకోనివి కూడా నా దేవుడు పొందనిస్తాడు. ఇప్పటి వరకు నీ చేతుల్లో చూడనివి నీ చేతుల్లోకి రాబోతున్నాయి. నువ్వు కళ్ళతో చూడనివి నువ్వు చూడబోతున్నావు. నీ చెవిన పడనివి పడబోతున్న శుభ అద్భుతమైన దీవెనలు నువ్వు విందువుగాక. గట్టిగా చెప్దామా? హల్లెలూయా. వింటావని నా దేవుడు అంటున్నాడు. అందుకే మన హృదయంలో ఉన్నవన్నీ తుడిచివేసుకుందాం. స్తోత్రం. చెప్పండి. తుడిచివేసుకుంటావా లేదా? దిద్దుకుంటావా లేదా? నేను చెప్తున్న మాట కాదండి, దేవుని మాట అయి ఉన్నది. ఈ మాట నువ్వు దిద్దుకుంటే అనుభవిస్తావు. ఇప్పుడు వరకు నువ్వు అనుభవించినవి ఎన్నో ఉన్నాయి, నీ చేతగా అనుభవించుకోలేదు. ఈరోజు వాక్యము చేతనొచ్చేట్టుగా నీతో మాట్లాడుతుంది. ఇప్పుడు వరకు నువ్వు దిద్దుకోకుండా అనుభవించలేకపోయావు. ఈరోజు నీ కళ్ళ ముందే ఉంది ఆశీర్వాదం. నీ దీవెన నా దేవుడు దాచి ఉంచిన నీ పక్కనే ఉన్నది. అది నువ్వు పొందుకోలేకపోవటానికి గల కారణం ఏంటంటే, నువ్వు దిద్దుకోలేక లోపము లేని బ్రతకలేక బ్రతుకుతున్నావు. అందుకే నా దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, ఇంకో 2 మాటలు మనం చదువుదాం త్వరగా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి తిమోతి 4వ అధ్యాయము 11వ వాక్యం. ఎవరినో నిన్ను తృణీకరింపక, కానీ మాటలోను, అదిగో మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రలోను విశ్వాసులకు మాదిరికరముగా ఉండుము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇదిగో గొప్ప సమస్యలను నీ ఎదుట నా దేవుడు ఉంచాడు. అద్భుతమైన సమస్యలను అడుగు పెట్టబోతున్నావు. దీవెన కలిగిన, ఆశీర్వాదం కలిగిన ఆ దినములను అడుగు పెట్టబోతున్నావు. ఆ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. ఇదిగో ఈ వాక్యం ఈ రోజు నీకు చెబుతున్న మాట ఏంటో తెలుసా? మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసములోను, ప్రేమలోను, ఇతరులకు మాదిరిగా ఉండే విషయంలోను నువ్వేం చేయాలట? దిద్దుకో. అలా ఉండేట్టుగా నువ్వు ప్రవర్తించుకునే ఏర్పాట్లకు వస్తే మొదట దీవించిన దీవెన కంటే మరీ ఎక్కువ దీవెన నీ ఇంటికి మీదకి రాబోతుంది, నీ అనుభవంలోకి రాబోతుంది. నువ్వు అనుభవించబోతున్నావు. ఎక్కడిది ఈ దీవెన? నా తెలివితో, నా బలముతో, నా శక్తితో, నా బలగముతో సంపాదించుకోలేని ఈ ఆశీర్వాదం ఎక్కడి నుండి నాకు వస్తుంది అనే ఒక అవాక్కయ్యేటటువంటి దినాన్ని నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆలోచించాల్సినటువంటి దినాన్ని నా దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఆలోచనకి రానటువంటి గొప్ప దినాన్ని నా దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అవునా కదండి? నీ మాటను మార్చుకో. మొదటిగా ఎన్నో మాట్లాడేశావు,
ఈ నోటి నుండి ఎన్నో మాట్లాడేశావు, ఎన్నో అబద్ధాలు ఆడేశావు. ఈ నోటి నుండి ఎన్నో బూతులు మాట్లాడావు, ఎన్నో దేవుడు అసహించుకునే మాటలు మాట్లాడావు, ఎంతోమందిని గాయపరిచిన మాటలు మాట్లాడావు, ఎంతోమంది హృదయాలను కలివేసేటట్లుగా మాట్లాడావు. అంతే ఆ నోటిని ఇప్పుడు ఏం చేయాలంట? మార్చుకో. నీ ప్రేమను కూడా మార్చుకో. ఇతరులను ప్రేమించలేకపోయావు, ప్రేమించడం నేర్చుకో. ఇతరులకు పెట్టడం నేర్చుకో. ఇతరుల దగ్గరకు తీసుకోవటం నేర్చుకో. అప్పుడే నా దేవుడు విశ్వాసములో కూడా దేవుని నమ్మటం విషయంలోను, ఆత్మీయులు నమ్మటం విషయంలోను, విశ్వాసులకు నువ్వు మాదిరిగా ఉండే విషయంలోను నువ్వు నేర్చుకునే స్వభావం కలిగి ఉంటే, బిడ్డా ఈ వాక్యం చెబుతుంది ఏంటో తెలుసా? నువ్వు ఊహించిన దానికంటే నువ్వు గొప్ప మేలును చూడబోతున్నావు. నీకు ఊహకు అందని కార్యాన్ని అనుభవించబోతున్నావు. నీ పిల్లలు అనుభవించబోతున్నారు, నీ కుటుంబం అనుభవించబోతుంది. తరతరములు అనుభవించేంత సమకూరుస్తాడు నా దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అర్థమైందా? అండర్లైన్ చేసుకున్నారా? ఏ లోపముతో ఉన్నామో? మాట సరిలేని లోపంతో ఉన్నాం. ఇప్పుడు వరకు ఆత్మీయులను చెప్పుకుంటూ మాట సరి లేకుండా ఉన్నాం. ఏది పడితే అది మాట్లాడే మాటగా నోటిగా మార్చేసాం మనం. కాబట్టి ఈ నోటిని ఈరోజు సరి చేసుకో, దిద్దుకో. విశ్వాసంలో సరిగా నిలబడు, ప్రేమలో సరిగా నిలబడు. విశ్వాసులకు మాదిరిగా నువ్వు బ్రతక ఉద్దేశంతో నువ్వు బ్రతికితే నా దేవుడు ఆయన కృప చూపించడా? నిన్ను దాటి వెళ్ళిపోతాడా నా దేవుడు? నా దేవుడు నిన్ను దాటి వెళ్ళిపోతాడు. చెప్పమ్మా తల్లి, చెప్పండి. నాకు దేవుడు అన్యాయం చేశాడు, అక్రమం చేశాడు, నా కుటుంబం పట్టించుకోవట్లేదు, నన్ను పడేశాడు, ఇంత విశ్వాసనే, అంత విశ్వాసనే, బోలిడంత విశ్వాసనే, ఇక్కడ బాదుకొని గుండెలు ఏడ్చావుగా, నేను దాటి వెళ్ళిపోతాడా నా దేవుడు? కానీ సరిచేసుకునే మనస్సును ఈరోజు నువ్వు కలిగి ఉంటే అద్భుతమైన దినములోకి వెళ్ళబోతున్నావు. అద్భుతమైనటువంటి సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. ఆ సంవత్సరం నీ కుటుంబంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, నువ్వు వద్దన్నా కృప వెంబడి కృప నిన్ను అనుభవించేట్టుగా చేస్తుంది. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే మార్చుకుందామన్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను మార్చుకుంటానయ్యా, మార్చుకుంటా, వదిలేస్తా. దేవుడు అసహించుకునే వాటన్నిటిని నేను ఈరోజు విడిచిపెడతానని నువ్వు సరిచేయబడే బిడ్డగా నువ్వు ముందుకు వస్తే నా దేవుడు చేతులు ఎప్పుడో కాదండి, ఇప్పుడే చేతులెత్తి నిన్ను దీవిస్తాడు. నీ హృదయాన్ని అంతటను కడిగి వేస్తాడు ఆయన రక్తముతో. ఆయన వచ్చి నివసించగలిగిన నీ హృదిగా మార్చేస్తాడు, హృదయాన్ని మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం. త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలెను, మరియు బూతులైనను పోకిరి మాటలైనను ఉచ్చరించకూడదు. అది మీకు తగదు. ఎవరికి తగదు? ఎవరికి తగదు? ఎవరికి తగదు? మీకు తగదంటే తగినగలిగిన వారు ఉన్నారు, వారితో మనకు సంబంధం లేదు. వారు ఏమైనా మాట్లాడేస్తారు, వాళ్ళ ఇష్టం, మనకెందుకు? స్తోత్రం. మీకు తగదు అన్నాడు. మీరు ఎవరు? ఆయన బిడ్డలు అనుకుంటున్నాడుగా మిమ్మల్ని. అందుకే ఆయన మీకు ఈ నోట వచ్చే ఆ మాటలు తగదు అంటున్నాడు. మరి దానికి తగిన వారు ఉన్నారు, వారితో మనకు సంబంధం లేదు, వారి ఇష్టం, వారు మాట్లాడుకొని ఎన్నెన్నో మాట్లాడుకొని మన చెవుల నుంచి రక్తం కారినంతగా కూడా మాట్లాడుకొని మనకేంటి? అయ్యి బాబా వెళ్ళకపోతున్నామని పెట్టుకునేట్టుగా కూడా మాట్లాడిన మనకెందుకు? మనం ఎవరు అంట? ఆయన బిడ్డలమై ఉన్నాము. పోకిరి మాటలైనను బూతులైనను నీ నోట రాకుండా జాగ్రత్త పడు. అవి మీ నోట, మీ ప్రవర్తనలో, మీ వ్యక్తిత్వంలో తగదు అంటున్నాడా లేదండి? తగదు అంటున్నాడు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ అపోస్తులతో మాట్లాడుతూ నీతో మాట్లాడుతున్నాడు. మన నోట అది తగదు, జాగ్రత్త పరుచుకుందాం. వదిలేయ్, ఇప్పుడు దానికి నడిచావేమో వదిలేసేయ్. క్షమాపణ ఉంది మనకి, నీ పశ్చాత్తాపానికి క్షమాపణ ఉంది. అయ్యా నిజమే, ఈ నోట అనేకమైన వచ్చాయి ప్రభువా, ఈరోజు తీసేస్తా, డిలీట్ చేసేస్తా. నా నోటి నుంచి వచ్చే, నా ఆలోచనతో వచ్చే మాటలు డిలీట్ తీసేస్తాను ప్రభువా. అంత మాత్రమే కాదు, పోకిరి చేష్టలు కూడా వదిలేస్తా. పోకిరి చేష్టలు కూడా నీకు పడవంటున్నావుగా, వదిలేస్తాను ప్రభువా. నీకు పడేవేంటి వెతుక్కుంటా, నీకు ఇష్టమైనవేంటి వెతుక్కుంటా. ఇటు చల్లగానైనా ఉండు, వెచ్చగానే, నులివెచ్చగా వద్దు అంటున్నావు కదా ప్రభువా. అయితే నులివెచ్చని జీవితం నేను జీవించనయ్యా. నులివెచ్చగా బ్రతుకుతూ నేను ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు జవాబు రాదు. నులివెచ్చగా నేను బ్రతుకుతూ ఎంత ఏడ్చి ఉపవాసం ఉండి కఠినంగా ఉపవాసముతో ముందుకు వెళ్ళినా దక్కవు. కాబట్టి ఈ రోజునైనా
ఆ నోటికి వచ్చే బూతులు విడిచిపెడతాను, పోకిరి చేష్టలు పోకిరి మాటలు విడిచిపెట్టేస్తానయ్యా అని ఈరోజు గొప్ప డిసిజన్ తీసుకున్నావా? ముందుంచాడు దేవుడు గొప్ప సంవత్సరం, అద్భుతమైన సంవత్సరం, నీ బ్రతుకు మార్చబోతున్న సంవత్సరం, నీ జీవితాన్ని మార్చబోతున్న సంవత్సరం, నీ కుటుంబాన్ని కట్టబోతున్న సంవత్సరం నా దేవుడు నీకు ఇస్తున్నాడు ఆయన. స్తోత్రం. నీ పిల్లల భవిష్యత్తు నిర్ధారణ చేసే సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. నీ పిల్లలకు మంచి మంచి సంబంధాలు తెచ్చే సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. నీ అప్పులు తీరే సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నావు. నువ్వు ఇతరులకు ఇచ్చేట్టుగా మార్చే సంవత్సరంలోకి బ్రదర్ సిస్టర్ అడుగు పెట్టబోతున్నావు. మాను, ఈరోజు నా దేవుడు ఏది అయితే లోపములు ఉన్నాయి సరి చేసుకోమంటున్నాడో ఆ లోపాలు విడిచిపెట్టు. ఆశీర్వదించబడు, దీవించబడు, దేవుణ్ణి మెప్పించే విధంగా బ్రతుకు. ఆ బ్రతుకు కోసం ఈరోజు నువ్వు అడుగులు వేసే విధంగా ముందుకొచ్చావా? నా దేవుడు నిన్ను ఎత్తుకుంటాడు బిడ్డ, ఎత్తుకుంటాడు. అందరికి చెప్తాడు, ఊరూరా ఊరేగిస్తాడు. నీ సాక్ష్యాన్ని అనేక డముకు వేసి మరీ చెప్తాడు నా దేవుడా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయము లాస్ట్కి మాట చదివేసి ముగిద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37. మైకిల్ చదువు, చాలా ఇంపార్టెంట్. ఈ మాట చదివి ముగిద్దామండి. చదువు. నేను మీతో చెప్పినదేమనగా, నేను మీకు చెప్పినదేమనగా, మనిషి పలుకు వ్యర్థమైన ప్రతి మాట గూర్చియు విమర్శన దినమందు నువ్వు లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది మనిషి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి మనిషి లెక్క అప్ప చెప్పవలసిన దినం ఒకటి ఉంది. ఒకటి విమర్శిస్తాడు, ఆ దినంలో విమర్శించి తర్కించి చెప్తాడు. ఏం చెప్తాడు? నీ గురించి విమర్శిస్తాడు, తర్కిస్తాడు. నువ్వేం మాట్లాడావు, ఎప్పుడు మాట్లాడు, ఎట్టా మాట్లాడు, ఎందుకు మాట్లాడావు, అసలు నీకు ఎందుకు వచ్చింది ఆ పలుకు అంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అప్పుడు నువ్వు పట్టుబడతావు, తట్టుకోలేవు, పట్టుబడతావు. ఆయన ఎదుటి నువ్వు అబద్ధం ఆడతాను కూడా ఉండదు. మనుషులైతే అబద్ధం ఆడి కప్పేసినా అలాగా ఓహో ఊహు అంటారు. కానీ దేవుడు అలా అంటగా, ఆయనకు అన్నీ స్పష్టమే, ఆయనకు అంతా తెలుసు. ఒకవేళ నువ్వు అబద్ధం ఆడితే పక్కన దూతను పిలుస్తాడు, మిఖాయేలో ప్లీజ్ కమ్ అంటాడు. ఇతడు ఏదో మాట్లాడుతున్నాడు చూడు అంటే ఆ రికార్డ్ చూపిస్తుంది. అప్పుడు నువ్వు అన్నవన్నీ ఎవరెవరితో అన్నావు అన్నీ వస్తాయి. విమర్శన దినమందు నీవు పట్టుపడకుండా జాగ్రత్త కలిగి ఉంటా. స్తోత్రం. ఇప్పటి వరకు ఆయన పట్టుకున్న చాలా విమర్శించి ఆ దినములో నిన్ను తీర్పిచ్చే చాలా ఉన్నాయేమో. అయితే ఈరోజు ఎక్స్క్యూజ్ చేస్తాడు నా దేవుడు. ఈరోజు నా ప్రభు దగ్గర నువ్వు మొర్ర పెడితే, ప్రభువా ఆనాడు తెలియక నాయన ఇలాంటి హెచ్చరికలు ఉన్నాయని తెలియక ప్రభువా నేను మాట్లాడేశాను ప్రభువా, అలాగే నేను మాట్లాడేశాను, అట్లా మాట్లాడి ఉండకూడదు ప్రభు, అలా నడిచి ఉండకూడదు ప్రభువా, అలా ఆలోచించి ఉండకూడదు ప్రభువా, సారీ ప్లీజ్ ప్రభువా, నేను ఈరోజు మన్నించు ప్రభువా అని నీ పాదాల దగ్గర నేను మొరపెడుతున్నాను ప్రభువా అని పశ్చాత్తాపడితే ఏం చేస్తానంటే మరలా ఆయన జ్ఞాపకం చేసుకోండి. మరలా చెప్పండి. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడి కన్నీరు కాచి ఒప్పుకుంటావో ఆ క్షణము నుండే నీ ప్రతి పాపము కడగబడుతుంది. మరలా జ్ఞాపకం చేసుకోడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రోజే బలం ఉన్నప్పుడే, తెలివి ఉన్నప్పుడే, జ్ఞాపక శక్తి ఉన్నప్పుడే, మతి మరుపు రాకముందే, ఈ రోజే సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉన్నప్పుడే ఆయన పాదాల దగ్గర కూర్చొనియాడు. ఈరోజు వేడు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మొర్ర పెట్టాల్సింది ఏంటో తెలుసా? అయ్యా అట్ట నేను నడిచి ఉండకూడదు, అట్ట నేను మాట్లాడి ఉండకూడదు, క్షమించు ప్రభువాన్ని. నువ్వు అన్ని ఒప్పుకొని కప్పుకోకుండా విడిచిపెట్టి గుణం కలిగి ఉన్న వరకు ఆయన చేతులు ఎలా వస్తాయి తెలుసా? అక్కడ కూర్చుంటావు, ఏడుస్తావు, నీ తల మీదకి ఆయన చేతులు వస్తాయి. ఎవరో నిన్ను స్పర్శిస్తున్నారనే ఆ స్పర్శ నీకు కనబడుతుంది, నీ స్పర్శకు అర్థమవుతుంది. ఆయన చేతులెత్తి నీ తల మీద ఉంచి నిమురుతూ అంటాడు, నా బిడ్డ నిన్ను పూర్తిగా క్షమిస్తున్నానమ్మా, పూర్తిగా క్షమిస్తున్నాను అంటాడు. మరలా ఏమంటాడు తెలుసా? మరలా పాపము చేయకుండానట్లు జాగ్రత్త పడు, నీ నోటికి అద్దు కలిగుండు, పోకిరి చేష్టలు విడిచిపెట్టు, బూతులు విడిచిపెట్టు, విశ్వాసిగా బ్రతుకు, విశ్వాసంలో కట్టుకో, ప్రేమలో తేరిపారులాడు అని నా దేవుడు చేతులెత్తి మరి దీవిస్తాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పు హల్లెలూయా. దీనికోసం తెంపరాలుద్దుముగాక,
వీటి కోసం మనం పాకులాడితే నా దేవుడు అన్యాయస్తుడు కాదండి, ఆయన గొప్ప న్యాయస్తుడు. నా దేవుడు ఎవరండి? గొప్ప న్యాయస్తుడు, గొప్ప న్యాయస్తుడు. గొప్ప దినములు అడుగు పెట్టబోతున్నాం. ఎందుకో 2025 అంటే నా హృదయంలో ఏదో చెప్పలేనంత ఆనందం ఏర్పడుతుంది. సంఘం కోసం ఆనందం ఏర్పడుతుంది. అమ్మా అయ్యా, మీరు గొప్ప సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నారు. నేను ఎప్పుడూ మాట్లాడని మాటను మాట్లాడుతున్నా. ఏంటో తెలుసా? గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. ఎన్నెన్నో మేలులతో నింపబడిన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. నీ కొరకే కాచుకుని ఉన్న సంవత్సరంలో నీ కుటుంబం అంతా అడుగు పెట్టబోతుంది. ఆమేన్ చెప్పండి. కనుక దేవుడి హెచ్చరికలు మనం దిద్దుకొందుముగాక, హృదయాన్ని దిద్దుకొందుముగాక, ప్రవర్తన దిద్దుకొందుముగాక, మాటను దిద్దుకొందుముగాక, ఆలోచనను దిద్దుకొని అడుగులు వేయుదముగాక. నువ్వు ఆశీర్వదించబడాలంటే, ఈ దీవెనలన్నీ నువ్వు పొందుకోవాలంటే ఈరోజు మనం యథార్థ హృదయంతో బ్రతుకుదాం. లోపము లేని బ్రతుకుతో బ్రతికి మనం సరిచేయబడితే నా దేవుడి కటాక్షము మన మీదకి వచ్చి నడిపించును గాక. ఈ వాక్యము నేను బలపరిచినట్లయితే చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించి పాదు చేసి వేసిన ఈ విత్తనం సైతానుగాడు ఇమీడియట్గా ఉన్నాడు. నీ హృదయం తలంపులోంచి ఎత్తుకుని వెళ్ళటానికి వాడిని గద్దించు. స్తోత్రం, గద్దించో. నా దగ్గర నుంచి పారిపోరా అబ్బాయి, నువ్వు రావటానికి వీలేదురా. సైతానుగా నా దగ్గర ఉన్న ఈ వాక్యాన్ని ఎత్తుకుని వెళ్లకుండా నా దేవుడు నన్ను కాచుకొని ఉండును గాక. ఆయన కాపుదల ఈ వాక్యం నా హృదయంలో ఆయన గొప్ప కార్యములు చేయ ఉద్దేశంతో నా హృదయములో నింపును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.